ఆగి ఉన్నటువంటి ఒక లారీని అతివేగంగా వచ్చినటువంటి కార్ ఢీకొట్టింది. స్పాట్లోనే ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో ఇద్దరికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. భీమవరం నుంచి అన్నవరం దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దైవ దర్శనానికి వెళ్తూ ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. దాంట్లో 4 మహిళలు ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. ఇద్దరు ఇప్పటికే స్పాట్లో మృతి చెందారు. మరో ఇద్దరికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. మీరు చూడొచ్చు, కార్ పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. ఆ యాక్సిడెంట్, ఆ కార్ దృశ్యాలు చూస్తూ అర్థం చేసుకోవాలి అక్కడ ఎంత తీవ్రంగా అక్కడ ఆ యాక్సిడెంట్ జరిగింది, ఎంత ఘోరంగా జరిగింది అనేది. కార్ పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. అది కార్ అన్నట్టుగా కూడా ఆనవాళ్ళు ఏం కనిపించలేదు. పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. ముందు భాగం మొత్తం కూడా నుజ్జునుజ్జైపోయింది. ఒక వైపుగా ఢీకొనడం చూస్తూ ఉంటే చాలా వేగంగా ఆ కారు వచ్చిందని అర్థమవుతోంది. ఎస్, కొంత జాగ్రత్త వహించండి. సంక్రాంతి సెలవులకి అందరూ కూడా ఇళ్లకు వెళ్తున్నారు. పండగ పూట కొంత జాగ్రత్త వహించి ఆచితూచి వ్యవహరించి డ్రైవింగ్ చేయాలి. లేదంటే మనం సరిగ్గా వెళ్ళినా ఎదుటి వాళ్ళు సరిగ్గా రాకపోవచ్చు. ముఖ్యంగా తెల్లవారుజామున వెళ్ళేందుకు చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. పొగమంచు వస్తుంది ఒకవైపు, మరోవైపుగా తెల్లవారుజామున కొంత నిద్రలో కూరుకు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆ సమయంలో కూడా యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. కొంత జాగ్రత్త తీసుకోండి. దీనికి సంబంధించి ఈరోజు జరిగినటువంటి యాక్సిడెంట్ ఘటన గురించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ఎస్ ప్రకాష్, ఏం జరిగింది? యాక్సిడెంట్ గల కారణం ఏంటి? దీనికి సంబంధించి ఇప్పుడు ఆ మహిళల పరిస్థితి ఎలా ఉంది? మనోజ్, ఏదైతే మనకి ఈ కాకినాడ జిల్లా కత్తిపూడి నేషనల్ హైవేపై అయితే ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగిందని చెప్పాలి. ప్రధానంగా ఏదైతే అన్నవరం సత్యదేవుని దర్శించుకునేందుకు అక్కడ భీమవరం నుంచి అయితే ఇనోవా వాహనంలో అయితే 7 అయితే బయలుదేరినటువంటి పరిస్థితి ఉంది. సరిగ్గా మరికొద్ది సేపట్లో ఒక 10 నిమిషాలు ప్రయాణం చేస్తే అన్నవరం అయితే చేరుకుంటారు. కానీ వీళ్ళు రాజమండ్రి, ఏదైతే భీమవరం నుంచి రాజమండ్రి దాటి జగ్గంపేట, ప్రతిపాడు మీదుగా కత్తిపూడి అయితే చేరుకున్నారు. కత్తిపూడి వచ్చేసరికి ఆగి ఉన్నటువంటి లారీ అయితే రోడ్డు పక్కనే పార్క్ చేస్తుంది. ఆ లారీని అయితే అతివేగంగా ఈ యొక్క ఏదైతే ఇనోవా వాహనం ఏదైతే ఉందో వాహనం అయితే 7 అయితే అక్కడి నుంచి అన్నవరం దర్శనానికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కత్తిపూడి వచ్చేసరికి అక్కడ ఆగి ఉన్నటువంటి లారీని బలంగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా ప్రమాదం అయితే సంభవించింది. వెంటనే అందులో ఉన్నటువంటి 2 మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 3 పరిస్థితి విషమంగా ఉంది. అలాగే మరో 2 అయితే స్వల్ప గాయాలతో ఉండడంతోనే వెంటనే ఈ యొక్క గాయపడిన వారిని అయితే తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ ప్రథమ చికిత్స అనంతరం అక్కడి నుంచి మళ్ళీ కాకినాడ అయితే మెరుగైన వైద్యం కోసం అయితే కాకినాడ తరలించినటువంటి పరిస్థితి ఉంది. మనకి ముఖ్యంగా అక్కడ ప్రధానంగా ఈ యొక్క జాతీయ రహదారి ఏదైతే ఉందో ప్రధానంగా ఎంత చెన్నై కాలుకత్తా ప్రధాన జాతీయ రహదారిగా చెప్పుకోవచ్చు. అందులో వాహనాలు అయితే అతి వేగంగా వెళ్తుంటే కానీ రోడ్డు పక్కన తెల్లవారుజామున కొన్ని వాహనాలు పార్క్ చేసి ఉంటాయి. ఈ నేపథ్యంలోనే అతి వేగంగా వచ్చినటువంటి ఈ యొక్క భీమవరం నుంచి అన్నవరం దైవ దర్శనానికి వెళ్తున్నారు. దైవ దర్శనానికి వెళ్తూ ఈ విధంగా ప్రమాదానికి గురై 2 మృత్యువాత పడ్డారు. మరో పక్కన మరో 2 పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ ఈ గాయపడిన వారు అయితే ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులకైతే పోలీసులు అయితే సమాచారం ఇచ్చారు. ఒకటావుటన సంఘటన స్థలానికి అయితే చేరుకుని దీనిపై కేసు నమోదు చేశారు. కానీ అక్కడ ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఈ యొక్క ఆర్తనాదాలతోని చనిపోయిన మృతదేహాలతో కూడా అక్కడంతా కూడా వాతావరణం అంతా కూడా చాలా హృదయ విదారకర ఘటనగా కూడా చోటు చేసుకుందని చెప్పాలి. ఎందుకంటే కారు నుజ్జు అయిపోవడమే కాకుండా చాలా ప్రమాదం జరిగినటువంటి తీరును చూస్తుంటే కారుని చూస్తేనే మనకు అర్థమవుతుంటది. కానీ ఈ యొక్క పండగ పూర్ణ ఈ విధంగా భీమవరం చెందినటువంటి కుటుంబాల్లో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి మనం ప్రధానంగా చెప్పొచ్చు. మనోజ్, రైట్, ఆ సమయంలో కారులో ఎంతమంది ప్రయాణిస్తున్నారు? ప్రస్తుతం వారంతా కూడా కొంత గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతాడు తెలుస్తోంది. వారి పరిస్థితి ఎలా ఉంది? మనోజ్, అంటే కారులో 7 అయితే ప్రయాణిస్తున్నారు. 7 ఉన్నారు కారులోనే. అంటే ఆ ప్రమాదం జరిగిన వెంటనే ఆగిన లారీని ఢీకొట్టడంతోనే ఎదురుగా ఉన్నటువంటి ఒక మహిళతో పాటు మధ్యలో ఉన్నటువంటి మరో మహిళ ఇద్దరు కూడా సంఘటన స్థానంలోనే చనిపోయారు. కారులోనే ప్రమాదం జరిగిన వెంటనే కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందులో మరి ఒక 2కైతే తీవ్ర గాయాలయ్యాయి. మరి కొందరికి కూడా 4 గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. అంతే గాయపడినటువంటి వారిని అయితే ఈ యొక్క కాకినాడ మొదటికైతే తుని దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ ఆ పరిస్థితి కొంచెం మంది 2కి విషమంగా ఉండడంతోనే మెరుగైన వైద్యం కోసం అయితే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క మిగిలిన దీనిపై అయితే కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దాని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. మిగిలిన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలోనే భీమవరం నుంచి అయితే కుటుంబ సభ్యులు మరి కొద్దిసేపట్లో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే ఇక్కడికైతే చేరుకుంటారు. మిగిలిన వివరాలు పోలీసులు సేకరించి ఈ యొక్క ఘటన మరో 2కి పరిస్థితి విషయంగా ఉంటే వారికైతే మెరుగైన వైద్యం అందించే పరిస్థితిలో మొత్తం ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు ఉన్నారని చెప్పాలి.
మనోజ్. రైట్ ప్రకాష్, అంటే తరచుగా ఈ లారీలన్నీ కూడా తెల్లవారుజామున అక్కడ లేబైస్ అంటూ ప్రత్యేకంగా లారీ నిలిపివేయడం కోసం కొన్ని స్లాట్స్ ఉంటాయి నేషనల్ హైవేల పైన, కొన్ని కొంత ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది రోడ్. ఆ ప్లేస్లో లారీ కనుక పార్క్ చేస్తే ఎటువంటి యాక్సిడెంట్ జరగదు, లారీలకి ఒక పక్కన డివైడర్ కూడా ఉంటుంది. కానీ వేగంగా వచ్చేటువంటి ఈ వాహనాలకి లారీలు సడన్గా కనిపించకపోవచ్చు. ముఖ్యంగా లారీలు కూడా అన్ఆథరైజ్డ్ పార్కింగ్, హైవేల పైన అన్ఆథరైజ్డ్ పార్కింగ్ చేయడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇప్పుడు తరచుగా సంక్రాంతి సెలవుల నేపథ్యంలో చాలామంది ఇళ్లలోకి ప్రయాణిస్తూ ఉంటారు. ఈ హైవే మొత్తం కూడా రద్దీగా ఉంటుంది కాబట్టి ఈ అన్ఆథరైజ్డ్ పార్కింగ్స్ లారీల పైన మనం చర్యలు తీసుకునే అవకాశం ఉందా? రోడ్డు పైన ఇష్టానుసారంగా పక్కకు లారీ పెట్టేస్తూ ఉంటారు, కానీ అక్కడ లారీ పెట్టాల్సినటువంటి ఆ ప్రదేశం కాదు, చాలా నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రాంతం కనబడుతుంది కాబట్టి సో వారిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఆ విధంగా హైవే అధికారులు ఎవరన్నా రకంగా చర్యలు ఉండే అవకాశం ఉందా? అటువంటి ప్లాన్స్ చేస్తున్నారా? అంటే ఎంతైనా చేయవలసిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే చెన్నై కోల్కతా ప్రధాన జాతీయ రహదారిగా దీనికైతే చెప్పుకొస్తుంటారు. భారీగా రద్దీగా కూడా ఉంటుంది. దీనికి లారీలు భారీ ఎక్కడైతే వీళ్ళు ఒక పక్కన తెల్లవారుజామున సమయంలో ఎక్కువగా ప్రమాదాలు ఈ యొక్క ప్రాంతంలోనే జరుగుతున్నాయి. అలాగే కత్తిపూడి నుంచి అలాగే ఈ యొక్క గండేపల్లి కావచ్చు, ఈ యొక్క ప్రతిపాడు, ఈ యొక్క జాతీయ రహదారి మీదుగానే ఎక్కువగా ప్రమాదాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రధానంగా లారీలు పార్కింగ్ చేసుకునేందుకు ప్రత్యేకమైనటువంటి కొన్ని ప్రాంతాల్లో ప్లేస్లు కూడా కేటాయిస్తారు. కానీ ఆ విధంగా కూడా ఎక్కడా కూడా నిబంధనలు ఎవరో కూడా పాటించిన పరిస్థితి ప్రధానంగా ఈ యొక్క జాతీయ రహదారి పడుతుంటది. అంతేకాకుండా ఈ యొక్క జాతీయ రహదారి గుండా కూడా ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ ఆయిల్ మాఫియా కూడా ఉంటుంది. రోడ్డు మీద లారీలు నిలిపేసి ఆయిల్ కూడా తీసేటువంటి మాఫియా సంబంధించిన వాళ్ళు కూడా ఉంటుంటారు. ఈ విధంగా కూడా లారీలు నిలిపివేసే ప్రక్రియ ఈ యొక్క జాతీయ రహదారిపై ప్రతిపాడు నుంచి మొదలుకొని తుని వరకు కూడా ఈ యొక్క ఆయిల్ మాఫియా కూడా రోడ్డు మీద లారీ నిలిపేసే పరిస్థితి కూడా ఉంటుంటది. కానీ ఈ యొక్క పక్కన మంచు ప్రభావం కూడా ఉండే ప్రమాదాలకు కూడా నిలుపుగా ఉంటుంటది. ఈ విధంగా దీనిపై పోలీసులు కావచ్చు, ఈ యొక్క జాతీయ రహదారికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, దీనిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి వీటిపై ప్రత్యేకమైనటువంటి నిబంధనలు అయితే పెట్టవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రమాదాలు గత కొన్నాళ్ళ నుంచి కూడా ఎక్కువగా ఈ యొక్క జాతీయ రహదారిపైనే ప్రమాదాలు తరచూ కూడా జరుగుతుంటాయి. ఇటీవల మొత్తం వారానికి మొత్తం 4-3 ప్రమాదాలు కూడా ఈ విధంగానే జరుగుతూ వస్తుంటాయి. కానీ దీనిపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి సూచనలు అయితే చేయవలసినటువంటి అవసరం ఎంతైనా పోలీస్ శాఖ పైన అలాగే ఈ యొక్క జాతీయ రహదారి అధికారులపై కూడా ఉంటుంది. కానీ దీనిపై ఎటువంటి నిబంధనలు పాటించే అవకాశం అయితే కనబడడం లేదు. దీనిపై అధికారులు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఈ యొక్క ప్రమాదాలు జరగకుండా నియంత్రించవలసిన అవసరం ఎంతైనా అధికారులమే ఉందని అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా దీనిపై ప్రత్యేకమైన శ్రద్ధ, ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్న పరిస్థితి కనబడుతుంది మనకు. రైట్ ప్రకాష్, సో మొత్తం మీద హైవేల పైన ప్రయాణిస్తున్న సమయంలో కొంత వేగాన్ని కంట్రోల్లో ఉంచుకోండి. ఎందుకంటే మనం కరెక్ట్గా ఉన్నా కూడా ఎదుటిగా వచ్చే వాళ్ళు కరెక్ట్గా లేకపోయినా కూడా ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. సో ఇక్కడ భీమవరం నుంచి అన్నవరం దర్శనానికి వెళ్తుండగా ఒక ప్రమాదం చోటు చేసుకుని ఈ ప్రమాదంలో 2 మహిళలు అక్కడికక్కడే స్పాట్లో మృతి చెందారు. మరో 2కి చాలా తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. కాకినాడ జిల్లా ప్రతిపాడు దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. అయితే ముఖ్యంగా మనం కొంత జాగ్రత్త తీసుకుందాం డెఫినెట్గా. ఎందుకంటే ప్రయాణం సురక్షితంగా డెస్టినేషన్ చేరుకోవాలంటే మనం అలర్ట్గా ఉందాం, ఎదుటి వాళ్ళని కూడా అలర్ట్గా ఉంచేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఈ సమయంలో హాలిడేస్, సంక్రాంతి సెలవులు ఉన్నాయి. సంక్రాంతికి అందరూ కూడా ఇంటికి వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా విజయవాడ ఈ ప్రాంతంలో హైవేలన్నీ కూడా నిత్యం రద్దీగా ఉంటుంటాయి. కాబట్టి హైవేల పైన మీకెక్కడైనా అన్ఆథరైజ్డ్ పార్కింగ్ అంటే ప్రత్యేకంగా లారీలని పార్క్ చేసేందుకు రోడ్ల పైన మనం లే బైస్ అని చెప్పి ఒక ప్రాంతం చూస్తూ ఉంటాం. కొంత రోడ్ ఎక్స్టెన్షన్గా ఉంటుంది. డివైడర్ పక్కనే లారీలు పార్క్ చేసుకునేందుకు కొంత వెసులుబాటు కల్పిస్తూ హైవే అధికారులు ఆ రోడ్ని ఎక్స్టెండ్ చేసి ఉంచారు. దానికి ఒక ఆథరైజ్డ్ పార్కింగ్, అక్కడే మాత్రమే ఈ లారీలను పార్క్ చేసుకోవాలి. కానీ అన్ఆథరైజ్డ్ పార్కింగ్ పేరిట రోడ్డు పైన ఇష్టానుసారంగా ఏదైనా కనుక లారీలు పార్క్ చేసి ఉంటాం, వెంటనే వాళ్ళని క్వశ్చన్ చేయండి. ఎందుకంటే మనం అలర్ట్గా ఉండి వారిని అక్కడి నుంచి పంపిస్తే కనుక మన వెనకాల వచ్చే వారికి కూడా కొంత లైన్ క్లియర్ అవుతుంది. లేదంటే వేగంగా వచ్చేటువంటి వెహికల్స్ అక్కడ అడ్డుగా ఉన్నటువంటి లారీలను చూసి బహుశా వారికి కనిపించకపోయినా తెల్లవారుజామున ప్రయాణిస్తూ ఉంటారు. అది కొంతగా కనిపించకపోయినా పొగమంచు కారణంగా కొంత అది ఇబ్బందికరంగా విజన్ ఉన్నా కూడా ఆ లారీని అక్కడి నుంచి కనుక పంపించగలిగితే వెనక వచ్చేవారు లైన్ క్లియర్గా ఉంటుంది. లేదంటే ఎటువంటి యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంది. సో అన్ఆథరైజ్డ్ లారీ పార్కింగ్ల పైన పోలీసులు కూడా కొన్ని చర్యలు తీసుకోవాలి. పెట్రోలింగ్ పోలీసులు కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తం మీద ఈ రోజు కాకినాడలో ఉదయం దర్శనానికి, దైవ దర్శనానికి వెళ్ళేటువంటి ఆ మహిళలు